హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక విశిష్టమైన టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే శ్రీ బ్రహ్మసూత్ర మరకాతక శివలింగం దగ్గరకైతే నేను వెళ్ళాను ఈరోజు. ఈ టెంపుల్ వచ్చేసి చండిప్ప అనే గ్రామంలో శంకర్పల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి, ఏ దేవుణ్ణి మొక్కుకోవాలి, ఏంటి అసలు ఇక్కడ విశిష్టత ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. ఎండ్ వరకు వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఈ దేవాలయం చాలా పురాతనమైనది. 900 నుంచి 1000 సంవత్సరాల కలిగి ఉన్నటువంటి శివలింగం ఇక్కడ ఉంది. ఈ ఆలయం పశ్చిమ చాళుక్యుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించబడినట్లుగా శాస్త్రాల్లో ఆధారాలుగా చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో అడవుల మధ్య మరుగున పడిన ఈ ఆలయం 2007 తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చిందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. మళ్ళీ గ్రామస్తుల భక్తుల సహకారంతో 2011, 2012లో పునరుద్ధరణ జరిగింది. ఈ టెంపుల్లో ప్రధాన విశేషం మరకాతక శివలింగమే. ఈ ఆలయంలో శివలింగం మరకాతకతో తయారైనదిగా ఇక్కడ చెప్తున్నారు. ఈ శివలింగాన్ని బ్రహ్మసూత్ర మరకాతక శివలింగంగా అని పిలుస్తారు. ఇక్కడ మరి యొక్క విశిష్టత కూడా ఉంది. అదేంటంటే సూర్యకాంతి పడినప్పుడు శివలింగం పచ్చటి కాంతితో మెరుస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ మొక్కిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది అని భక్తులు ఇక్కడ గట్టిగా నమ్ముతారు. ఎన్నో కోరికలు, విద్య, శాంతి, సంపద ఇలాంటివన్నీ ఇక్కడ మొక్కిన వారి కోరికలను తప్పకుండా ఆ శివయ్య నెరవేర్చుతాడు. ఇక్కడ దేవతలు ప్రధాన దేవుడు శ్రీ సోమేశ్వర స్వామి శివయ్య, ఉపదేవతలు కాలభైరవ స్వామి మరియు నాగదేవత. ఆ శివయ్యకు ప్రతిరోజు అభిషేకాలు ఇక్కడ జరుగుతాయి. బిల్వపత్రాలు, పాలు, నీరు, తేనెతో ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, జాగరణ, మహా అభిషేకం జరుగుతుంది. సోమవారాలు ప్రదోష కాలంలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శివపార్వతులను దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లో దర్శించుకునే సమయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఉదయం అభిషేక సమయంలో దర్శనానికి చాలామంది ఉంటారు. ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ఆ శివయ్య ముందు నేను కోరికని కోరుకొని 1 రూపీ కాయిన్ పెట్టి చూశాను. అది నేను కోరిన కొద్దిసేపటికే నిల్చుంది. నాకు ఈ టెంపుల్కి వచ్చినందుకు చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ శివుడిని ప్రార్థిస్తే ఏదో ప్రత్యేకమైన శక్తి అనుభూతిని కలిగిస్తుంది అని ఇక్కడ జనాలు నమ్ముతారు. ఇక్కడ లైన్ చూసారా? ఇది మరకాతక శివలింగానికి దర్శించుకోవడానికి చాలామంది ఉన్నారు. ఇక్కడ మనకు కావాల్సిన పూజ సామాగ్రి దొరుకుతుంది. ఇక్కడున్న కాలభైరవ స్వామిని దర్శించుకుంటారు. అందుకే ఈ లైన్. మరియు అక్కడ ఉన్న రాయి పైన చేతి పెట్టి కోరికను కోరుకుంటారు. అందుకోసమే ఇక్కడ ఇంతమంది జనాలు లైన్ కట్టి మరి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మనం కూడా దర్శించుకుందాం రండి.
హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ శంకర్పల్లి చందిప్ప గ్రామం ఇది అడ్రస్. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే గూగుల్లో చూడండి. ఇక్కడ నేను మరకాతక శివలింగం ముందు 1 రూపీ కాయిన్ని పెట్టి అయితే కోరికను కోరుకుంటున్నాను. ఆ కోరిక నెరవేరిందో లేదో లాస్ట్లో చెప్తాను. ఎండ్ వరకు వీడియోని చూడండి. ఇక్కడైతే మేము కాలభైరవ స్వామిని దర్శించుకుందామని అయితే వచ్చేసాము. చూడండి కాలభైరవ స్వామిని మీరు కూడా దర్శించుకోండి. ఈ ఆలయం గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతమైన ప్రకృతి మధ్య ఆలయం ఉంది. ఇక్కడ మా మమ్మీ శివయ్యకి మొక్కి తన మనసులో కోరికను మొక్కుకొని ఆ రాయి పైన చేతి పెట్టి మొక్కింది. అది వెంటనే కదిలింది. అది వెంటనే కదిలితే మన కోరిక తొందరగా నెరవేరుతుందని అర్థం. అది కదలకపోయినా సరే మన కోరిక నెరవేరుతుందని ఆ శివయ్య మనకు చెప్పినట్టు. ఇక్కడ నేను కూడా ఆ శివయ్య ముందు మొక్కును మనసులో కోరుకొని చేతి పెట్టాను. మెల్లిగా కదిలింది. రాయి తొందరగా తిరిగితే మన కోరిక తొందరగా నెరవేరుతుంది. మెల్లిగా తిరిగితే కొంత సమయం తీసుకొని మన కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. రాయి కదలకపోయినా ఆ శివయ్యకు మన ఇంటి దగ్గర ఉన్న శివాలయంకు వెళ్ళి 3 రోజులు దర్శించుకొని మళ్ళీ ఇక్కడ చందిప్పాలో మరకాతక శివలింగం దగ్గరకు వచ్చి దర్శించుకుంటే తప్పనిసరిగా మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ పూజారులు చెబుతున్నారు. ఇక్కడ ఆ శివయ్య దర్శనం అయిపోయినాకల మన గోమాత అన్ని దేవతలు కలిగిన మన గోమాతను దర్శించుకున్నాము. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్.